హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తీక మాసం అంటే చాలా స్పెషల్ కదా. కార్తీక మాసంలో ప్రతిరోజు స్పెషల్ అయితే కార్తీక సోమవారం అయితే ఇంకా చాలా ముఖ్యమైన రోజు కదా. ఇంకా కార్తీక మాసంలో నేను కార్తీక దామోదరుడి పూజ అయితే చేసుకుంటున్నాను. అలా కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామునే లేచి కార్తీక దామోదరుడికి పూజ చేసుకుని నీటిలో దీపాలు అయితే వదిలాను. ఇంక ఈ పూజ పూర్తయిపోయిన తర్వాత కార్తీక సోమవారం నాడు కార్తీక మాసంలో వచ్చే ఏవైనా 3 సోమవారాలు శివదేవుని పూజ చేస్తే చాలా విశిష్టమైన ఫలితం అయితే కలుగుతుంది. నేను స్వయంగా అయితే చూశాను, కానీ నాకు శివదేవుని పూజ చేద్దామనే ఉద్దేశం అయితే అనిపించలేదు. కానీ అందులో ఉన్న న్యూ హౌస్ కదా, ఎలాగో కార్తీక మాసం చేస్తున్నాం, శివదేవుని పూజ కూడా చేసుకోమని చెప్తే నేనైతే ఇంకా చేద్దామని ఫస్ట్ సోమవారమే ఈ శివదేవుని పూజ అయితే చేశాను. ఏ ఇబ్బందులు ఏ ఆటంకాలు లేకుండా శివదేవుడు అయితే ఈ 3 వారాలు శివదేవుని పూజ చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేశాను. ఇంకా తెల్లవారుజామునే లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా కార్తీక దామోదరుడు పూజ చేసుకుని నీటిలో దీపాలు వదిలి దేవుడి గదిలో తడిగుడ్డ పెట్టి ఇంకా ముగ్గులు అవి పెట్టి పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పీట మీద శివదేవుని ఫోటో పెట్టి మారేడు దళాలతో శివదేవుని కథ బుక్ ఉంటుంది, అందులో 108 అష్టోత్తర శతనామావళి ఉంటుంది. ఇంకా అది చదువుతూ 3 రకాల పువ్వులు 108 మారేడు దళాలతో ఈ పూజ అయితే చేయాలి. ఈ పూజ అయితే ఎవరైనా చేసుకోవచ్చు. ఈ పూజ చేయడానికి పెద్ద ఖర్చు అవ్వదు, ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, ఎక్కువ వస్తువులు ఏమీ కూడా అవసరం లేదు. ఫస్ట్ అయితే వినాయకుడు పూజ చేసుకుని తర్వాత కొబ్బరికాయ కొట్టేస్తే కొబ్బరికాయని పెచ్చిని ముక్కల కింద తరిమి అందులో పంచదార వేసి దాన్ని శివదేవునికి ప్రసాదం కింద అయితే పెట్టాలి. ఇంకా నేను ఫస్ట్ అయితే వినాయకుడు పూజ చేసేసుకుని కొబ్బరికాయ అయితే కొట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే కొబ్బరికాయని తరిమేసి పంచదార కలిపి శివదేవుని పూజ అయితే స్టార్ట్ చేశాను. ఈ శివదేవుడి పూజకి ముఖ్యంగా కావాల్సినవి అయితే మారేడు దళాలు. ఆ దేవుడు మనం ఎంత పెట్టారన్నది కాదు, మనం ఎంత భక్తితో పూజ చేసామన్నదే చూస్తాడన్నది వాస్తవం. ఈ శివదేవుని పూజ చేసి వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరడం నేను స్వయంగా అయితే చూశాను. ఇంకా నేను కూడా అయితే ఈ ఇయర్ శివదేవుని పూజ అయితే చేశాను. ఇంకా శివదేవుని కథావిధానం అంతా ఒక బుక్లో అయితే ఉంటుంది. ఆ బుక్ చదువుకుంటూ ఈ పూజ అయితే చేసుకోవచ్చు. గాయత్రి మంత్రము, విఘ్నేశ్వర మంత్రము, కలశ పూజ, శివ ప్రార్థన ఇవన్నీ చేసేసిన తర్వాత శివదేవుని పూజ అయితే స్టార్ట్ చేస్తాం. అంటే శివదేవుని అష్టోత్తర శతనామావళి అయితే స్టార్ట్ చేయాలి. 108 మారేడు దళాలు తీసుకుంటూ 108 మంత్రాలు చదువుకుంటూ ఒక్కో మంత్రానికి ఒక్కొక్క మారేడు దళం అయితే వేయాలి. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవాయ నమః, ఓం పినాకినాయ నమః, ఓం శశిరేఖాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం శ్రీకాంతాయ నమః, ఓం భక్తవాత్సల్యాయ నమః, ఓం భవాయ నమః, ఓం స్వర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం సిద్ధికంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం కమలాయ నమః, ఓం అంధకాసుర సోదరాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం పరశుహస్తాయ నమః, ఓం మృగణపానీయ నమః, ఓం జటాధారాయ నమః, ఓం కైలాసవాసినాయ నమః. ఇలా ఇంకా శ్రీ శివాష్టోత్తర శతనామావళి అయితే 108 మంత్రాలు చదువుకుంటూ మారేడు దళాలతో శివునికి అభిషేకం అయితే అంటే పూజ
చేశానన్నమాట. 3 రకాల పువ్వులు అవసరం అన్నమాట పూజకి. ఇంకా అష్టాత్తర శతనామావళి పూర్తయిన తర్వాత శివదేవుని కథ ఉంటుంది బుక్లో. ఇంకా ఆ శివదేవుని కథ చదువుకుని ఈ పూజ అయితే పూర్తవుతుంది. ఈ పూజ చేసిన రోజు నాకైతే చాలా హ్యాపీగా, మనసు అయితే ప్రశాంతంగా ఉంది. నేనైతే పూజ చేసుకుని ఈ కార్తీక మాస సోమవారాలన్నీ అయిపోయాక అప్లోడ్ చేస్తున్నాను. కానీ నెక్స్ట్ ఇయర్ అయితే మీరు కూడా ఇలా శివదేవుని పూజ చేసుకుని మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇలా నా 3 వీక్స్ అయితే శివదేవుని పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేశాను. శివదేవుని కథ కూడా పూర్తయిపోయిన తర్వాత హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి ఇల్లంతా నా పూజ అయితే ముగించాను. నేను చదివిన మంత్రాల్లో ఏమన్నా తప్పులున్నా, నేను చేసే పూజా విధానంలో కూడా ఏమన్నా తప్పులుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఆ తప్పులు జరగకుండా నేను శివదేవుని పూజ అయితే చేసుకుంటాను. ఫైనల్లీ మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాతో పాటు మీకు కూడా ఈ శివదేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.